అబద్ధం చెప్పే సందర్భాలు ఎందుకుంటాయి? నా అన్నవాళ్ళు ఇబ్బంది పడకూడదని. ఇంత కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు ఎలా సత్యం చెప్పడం? అసలు ఎంత చాలా సింపుల్ చెప్పనా మీకు, వాళ్ళు అప్పుడే బాధపడతారు. అదే అబద్ధం చెప్పి కంటిన్యూ చేస్తే ఆ రిలేషన్షిప్ ఉంటుందో గుడ్ సర్కిల్లో ఉంటుందో కానీ మీరు మోసగాళ్ళు అయిపోయారు. ఈ సైడ్ ఆఫ్ ద కాయిన్ చూడం మనం. ఇప్పటికిప్పుడు అది అబద్ధం చెప్పి మేనేజ్ చేద్దాంలే అనుకుంటాం. కానీ యాక్చువల్గా నువ్వు ఇంటెన్షనల్గా అబద్ధం చెప్పగానే నువ్వు వాళ్ళని మోసము చేసైనా ఇందులో ఉండాలి అనుకుంటున్నావు. నీ నిజానికి ఉన్న గట్టిదనం నువ్వు తెలుసుకుంటే వదిలిపోరు. మనం సత్యంగా పట్టుకుని సత్యము చెప్పడం స్టార్ట్ చేయగానే వీడు నిజమే చెప్తాడు, హీ విల్ నాట్ లై ఆర్ షీ విల్ నాట్ లై అని తెలిసిన వాళ్ళు మనం ఇంకా అబద్ధం చెప్పి కవర్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. అండ్ ఎంత మన లైఫ్లో చేంజ్ వస్తుందంటే తెలియకుండానే మనము తప్పు చేసే జోలికి పోము. ఎందుకంటే నేను చెప్పాల్సి వస్తున్నప్పుడు నేను అబద్ధం చెప్పలేనురా, నేను ఐ విల్ నాట్ డూ ఇట్. నేను ఒక హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అక్కడ పేషెంట్కి కొంచెం 4 రోజులు ఎక్స్టెన్షన్గా ఉంటుంది, నేను చెప్పలేను, నేను ఆ పని చేయలేను, నేను బయటకు వచ్చేస్తాను. సో మై పాయింట్ ఇస్, నువ్వు అబద్ధం చెప్పవు, నువ్వు చెప్పాల్సిన సిచ్యువేషన్లోకి పోవు. నేను అందుకే సత్యవాక్ పరిపాలన ఈజ్ వెరీ వెరీ పవర్ఫుల్. అబద్ధం చెప్పం, మాటిస్తే తప్పం, మాటకి ఇవ్వగలనా లేదా చెక్ చేసుకోవడం మొదలు పెడతాం. నేను అబద్ధం చెప్పలేను కాబట్టి ఆ తప్పు పని చేయలేను. సో అందుకని ఎప్పుడైనా అలాంటి సిచ్యువేషన్లో ఇరుక్కున్నప్పుడు నిజంగా 4-5 అబద్ధాలు అయిపోయి అయ్యో దాటలే చెప్పేసేయండి, 4 దగ్గర ఆగుతాయి. లేకపోతే 4:40 అవ్వకుండా మనము మోసం చేసిన ఒక గిల్ట్లో ఉండకుండా